ఇక 14 కోట్ల అకౌంట్ల వివరాలు లీక్. జీమెయిల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ కంపెనీలకు చెందిన 14.9 కోట్లకు పైగా అకౌంట్లు, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ లాంటి వివరాలు లీక్ అయ్యాయని ఎక్స్ప్రెస్ పీవీఎన్ స్టడీ రిపోర్ట్స్ వెల్లడించింది. ఈ సమాచారాన్ని నేరగాళ్లు క్రెడిషియన్స్లు స్టఫింగ్ దాడులకు వాడుకునే ప్రమాదం ఉందని తెలిపింది. మనం ఎప్పటి నుండో ఇతర ఏవైతే సంస్థలు ఉన్నాయో ఫేస్బుక్ కావచ్చు, అదేవిధంగా ఈ జీమెయిల్ ఇవన్నీ కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. హ్యాక్స్ చేసే సందర్భంగా మనము పొందుపరిచినటువంటి మన పర్సనల్ ప్రైవేట్కు సంబంధించినటువంటి డాటాను 14,90,00,000లకు పైగా అకౌంట్లను వాళ్ళు ఆల్రెడీ తమ అధీనంలోకి తీసుకుర్రంట. దీనివల్ల ఎన్నో కొన్ని ఇబ్బందులు నెలకొంటాయి. ఎందుకంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రతి మెసేజ్కు ప్రతి దానికి కూడా ఈ రకంగా అంటే బెదిరింపులు కావచ్చు, లేకపోతే మీ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి ఆ రకంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ కూడా మీరు మీ అధీనంలో నుంచి ఇతర అకౌంట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకోసం జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు ఇతర సోషల్ మీడియాను అది అడిగేటువంటి నెంబర్లు ఇచ్చే కార్యక్రమంలో మీరు తప్పనిసరిగా కొంత మీరు ప్రైవేట్గా అంటే మీకు సంబంధించిన డాటాను పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం అది చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాము.